హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచులు. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ సేమియా ఉప్మా. ఈ రెసిపీ బ్యాచిలర్స్ కి, స్టూడెంట్స్ కి, పిల్లలకి చాలా ఈజీ టు మేక్. సో ఈ రెసిపీ స్టార్ట్ చేసేద్దామా. సేమియా ఉప్మా చేయబోయే విధానం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక టమాటో, ఒక ఆలు, 2 పచ్చిమిర్చి, ఒక బగారాకు, గుప్పెడు కొత్తిమీర, చెక్క, లవంగాలు, సాజీరా, ఇలాచి, మిరియాలు. ఆలు, పచ్చిమిర్చి, టొమాటో ఇంకా కొత్తిమీరను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. 200 గ్రామ్స్ బాంబినో సేమియాను తీసుకోవాలి. ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి లైట్గా సేమియాను వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేయాలి. హీట్ అయ్యాక బగారాకు ముందుగా చూయించిన మసాలాలు వేసి దూరగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కట్ చేసిన ఆలు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. అందులోనే టమాటాలు కూడా వేసి ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 గ్లాసుల వాటర్ పోయాలి. తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టి బాగా మరగనివ్వాలి. వాటర్ మంచిగా మరిగాక ముందుగా వేయించుకున్న సేమియాను అందులో వేసి కలపాలి. మూత తీసి ఒకసారి కలిపి ఉడికిందో లేదో చూసుకోవాలి. మూత పెట్టి ఇంకో 2 నిమిషాలు ఉంచుకోవాలి. అంతే, ఈ సేమియా ఉప్మా రెడీ. చూసారా మన సేమియా ఉప్మా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. సూపర్గా ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.